హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కౌశిక్ ఎడ్యుకేషన్ హబ్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఏపీ ఇంటర్మీడియట్ కి సంబంధించి ఎగ్జామ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో రిజల్ట్స్ మీద ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయి అండ్ అంతేకాకుండా పేపర్ కరెక్షన్ అనేది ఇప్పుడు దాకా ఎంత కంప్లీట్ అయ్యింది, ఆన్లైన్ లో రిజల్ట్స్ అనేది ఎప్పుడు అప్లోడ్ చేస్తారు, మొత్తం డీటెయిల్స్ అయితే క్లారిటీగా చెప్తాను. ఇప్పటికొచ్చి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అయితే డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్ లో వచ్చేస్తే ఇంటర్మీడియట్ కి సంబంధించి రిజల్ట్స్ కోసం ప్రెసెంట్ అయితే పేపర్ కరెక్షన్ అయితే అవుతుందని చెప్పేసి మనకు తెలిసిందే. మార్చ్ 7th నుంచి అయితే స్టార్ట్ చేశారు. అయితే ప్రెసెంట్ ఏంటంటే దీని మీద ఇంటర్మీడియట్ కి సంబంధించి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఏప్రిల్ 12 నుంచి 15 మధ్యలో, ఓకేనా. ఏప్రిల్ 2nd వీక్ లో 12th నుంచి 15th మధ్యలో రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడానికి ఏంటంటే ఏపీ గవర్నమెంట్ వాళ్ళు కొద్దిగా ఏంటంటే కసరత్తు చేస్తారనమాట. ప్రెసెంట్ ఏంటంటే పేపర్ కరెక్షన్ అయితే 60 to 70% అనేది అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా మిగిలిన 30 to 40% ఏదైతే ఉందో అది వచ్చేసరికి మనకి ఏప్రిల్ 6th లోపు కంప్లీట్ అయితే చేసేస్తారు. ఏప్రిల్ 6th లోపు మనకి పేపర్ కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ 6th తర్వాత నుంచి మనకి ఏదైతే కంప్యూటర్ వర్క్ ఉంటుందో, లైక్ ఏంటంటే ఆన్లైన్ లో మార్క్స్ అనేవి అప్లోడ్ చేయడము అని అంతేకాకుండా వాటిని అక్కడ ఫార్మాట్ లో పెట్టడం, ఇవి ఏవైతే ఉంటాయో ఆ కంప్యూటర్ ప్రాసెస్ అంతా కూడా ఏప్రిల్ 6th తర్వాత అయితే ఉంటుంది. కాబట్టి మనకి ఏప్రిల్ 6th వరకు కూడా మనకి పేపర్ కరెక్షన్ అయితే ఉంటుందన్నమాట. ప్రెసెంట్ ఏంటంటే లాంగ్వేజెస్ అనేవి అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనకి ఏంటంటే గ్రూప్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఏవైతే ఉన్నాయో అవైతే కరెక్షన్ అయితే అవుతున్నాయి అనమాట. వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఆన్లైన్ లో అయితే అప్లోడ్ చేసేస్తారు. ఆన్లైన్ లో అప్లోడ్ చేసేసిన తర్వాత మనకి ఏంటంటే అక్కడ ఏపీ గవర్నమెంట్ వాళ్ళు అయితే చెప్పాలన్నమాట ఏ డేట్ రిలీజ్ చేయాలి ఏంటని చెప్పేసి. కాబట్టి వాళ్ళు చెప్పిన తర్వాత ఏప్రిల్ 2nd వీక్ లో మాక్సిమం ఏంటంటే రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. 12th నుంచి 15th లోపు ఏదో ఒక రోజున మనకి ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేసి ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది మనకి ఏంటంటే ఈ ర్యాంకులు వచ్చాయి స్టేట్ వైజ్ గా చెప్తారనమాట. కాబట్టి మనకి రిజల్ట్స్ అనేవి 12th నుంచి 15th లోపు అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు రిజల్ట్స్ అనేవి బేగ రావడం కోసం ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను. మామూలుగా అయితే 30 పేపర్స్ అయితే చేస్తారు ఒక టీచర్ అయితే. బట్ ఇప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి స్పీడ్ గా రావడం కోసం 45 పేపర్స్ అయితే చేస్తున్నారు ఒక్కొక్క టీచర్. దీనివల్ల ఎవరైతే బార్డర్ లో ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ప్లస్ అవుతుంది. బార్డర్ లో ఉన్నారు కాబట్టి స్పీడ్ గా చేసుకుంటూ వెళ్తారు కాబట్టి పాస్ కి అయితే వేసే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు అన్ని రాస్తే అటెంప్ట్ చేస్తే, అటెంప్ట్ చేయకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. బట్ కొద్దిగా స్పీడ్ గా కరెక్షన్ అవుతుంది కాబట్టి మార్క్స్ అటు ఇటు అవుతుందేమో అని చెప్పేసి చాలా మంది భయపడుతున్నారు. బట్ అలాంటివి అయితే ఏం జరగవు. వన్స్ కరెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వేరే టీచర్ ఏంటంటే దాన్ని వెరిఫై చేస్తారనమాట. మీరు అదే డౌట్ లేదు పెట్టుకోకండి. కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. మనకి ఏంటంటే రిజల్ట్స్ అనేవి అయితే ఏప్రిల్ 12th నుంచి 15th లోపు అయితే ఖచ్చితంగా వచ్చేస్తాయి. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ థ్యాంక్స్.